అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక రచ్చే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక రచ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు వరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు వరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ
నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా
భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మన మరుక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి సాక్ష్యాలు చెప్పండి. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి మొదలుకొచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం.
స్తోత్రం. త్వరగా స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. మూలవాక్యం చదువు అందరి పరిశుద్ధ గ్రంథాలు తెరచి రోమాపత్రిక 11 అధ్యాయము 29 వచనం. 11 అధ్యాయము. ఏలయనగా దేవుడు తన కృపావరములను విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. ఏంటట? పిలుపు విషయములో ఆయన పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడి కొద్ది క్షణాలు యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధించేవారమై ఉన్నాం. అందరం లేచి నిలబడి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, యెహోవా ఎదుట మనము నిలకడగా ఉండబడిన వారమై. మీ అందరికీ చెప్పేది ఒకటి, ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి, చప్పట్లు కొట్టండి, చేతులెత్తండి. అదే హల్లెలూయా. నిలబడిన వారు కూర్చోండి, నిలబడేవారైతే ఒక 5 నిమిషాలు నుంచొని తర్వాత కూర్చోండి, ఇబ్బంది ఏమి లేదు. నీ ప్రేమ నాలో మధురమైనది, ఇది నా ఊహగందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, ఇది నా ఊహకందని శ్రేమ శిఖరము. కొత్త పాట పుస్తకంలో 33వ పాట.
శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని ప్రేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినాను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకు ప్రాణిది నీవు సర్వాధికారివి నీవు సర్వాధికారివి నీవు నీ ప్రేమ నాలో మధురమైనది అది నా క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా క్షేమ శిఖరము అందరూ చప్పట్లు కొడుతూ చేరితి నీనే పెరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నేను అందరూ కలిసి పాడుదాం చేరితి నీనే పెరిగిన మనసుతో కాదనలేదే నా మనము ఉదయము నిండిన గానాలను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం అందరూ స్వరాలెత్తాలి కావ్యం నిరతము నాలో నీవే ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజ్ నా యేసు రాజా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది క్షేమ శిఖరమో నీ ప్రేమ నాలో ప్రతి నిమిషం ప్రతి క్షణం మనల్ని కాపాడువాడు ఆయన. నీవు ఎక్కడ ఉన్నా ఆయన నీతో అక్కడ ఉంటాడు. అందుకని యేసుని స్తుతించబడిన వారమై ఉన్నాం. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. అందరు కలిసి నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎల్లలు వినువని ప్రేమ నన్ను చేరే క్షణము రాగా, నీ
నీడకు నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యెహోవా రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో స్వరాలెత్తాలి, స్వరాలెత్తాలి. ప్రేమ శిఖరమో ఈ ప్రేమ నాలో మధురమైనది. ఈ లోకములో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కాదు. నువ్వు అనుకోవచ్చు, నాకే నా భర్త ఉన్నాడు, నాకే ధనముంది అని నువ్వు అనుకోవచ్చు. ఈ లోకములో ఉన్న బంగారమైనను వెండి అయినది నీతో రాదు. అది అడుగు, యేసయ్యని అడుగు. ఆయన సింహాసనం ఎదుట మనం ఉండాలి. అదే మన ఆశ, అదే మన కోరిక. నీ సింహాసనమో నన్ను చేరుటకై సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు నీ సిలువ మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. తమ భూమిపై నన్ను నావు. కొండల లోయ దాటే దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ హేమంతమా. తేజో విరాజా. అందరు స్తుతి. నా యేసు రాజా. ఆరాధన నీకదే మాట. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. తేజో విరాజా. ఆరాధన నీకే. తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే. తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే. తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహగదడి క్షేమ శిఖరమో. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా క్షేమ శిఖరమో. ఏ కోరుకున్నావు ప్రేమ చూపినానో. పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. అదే మాట. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధించద నిన్నే.
సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించెదె నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించెదె నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. చప్పట్లు కొడుతూ సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సర్వస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు, నిత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి 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 నీవు, సర్వాధికారివి నీవు. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కన్న క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమపరుతు నిన్నే, 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 పరవశించినాలో మహిమపరుతు నిన్నే. సర్వకృపాది నీవు, సర్వాధికారివి నీవు, సత్యరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి 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 నీవు. అందరు రెండు చేతుల ఆకాశం వైపెత్తే. సర్వాధికారివి నీవేనయ్యా, సర్వాధికారివి నీవేనైనా, సర్వము చూచుచున్న దేవా నీకు వందనాలని రెండు చేతుల ఆకాశం వైపెత్తే. ఆకాశం రెండు చేతుల ఆకాశం వైపెత్త. అయ్యా సర్వకృపాధినిధి నీవే, నన్ను సర్వ సత్యములో నడిపించువాడా నీకే వందనాలని. ఇదిగో నువ్వు ప్రేమను పంచిన ఈ లోకములో నేనున్నాను నాయన. ఈ లోకములో ప్రేమ ఎటు పనికిరానిది, వ్యర్థమై ఉన్నది అయినా ఈ లోకములో లోకబడిలో ఏలుబడి చేస్తున్నా ఈ లోకములో నేనున్నాను తండ్రి. అయ్యా దుష్టుడు నాలో ఏలుబడి చేస్తున్నాడయ్యా. అయ్యా నిందలు నన్ను అవమానపరుస్తున్నాయ్యా, నాలో బాధ నన్ను కృంగదీస్తుంది నాయన. దేని వలన నేను హింసించబడి ఉన్నానో ఆ హింస నాలో ఏలుబడి చేస్తుంది నాయన. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం. అయ్యా నేను భర్త ప్రేమ వలన నేను పొందుకుంటాను అనుకున్నాను,
భర్త ప్రేమ దూరం అయిపోయింది, బిడ్డల ప్రేమ దూరం అయిపోయింది. ఇదిగో నా అనుకోని నా బంధువులని నేను చేదర తీసుకున్నాను ప్రభువా, వారే నన్ను అవమానపరిచారయ్యా. వీరేంటి అందుకని అంటున్నాడు దావీదు అన్నాడు, నింద నా మీద మేలు మార్చిందట. నిందని మేలుగా మార్చేవాడు నా యేసయ్య, నీ నిందను అవమానం తొలగించేవాడు నా యేసయ్య. అందుకన్నాడు, ఏలయనగా దేవుని కృప వలన పిలుపు విషయములలో మనం పశ్చాత్తాపడి ఉండాలి, పిలుపు విషయంలో ప్రత్యేకింపబడి ఉండాలి. అయ్యా ఇదిగో ఇంతమంది జలమున్నారు, ఈ పట్టణంలో ఇంతమంది జలమున్నారు, అయినను నీ పరిశుద్ధ స్థలానికి నన్ను తీసుకొచ్చిన విధానముగా నీకు వందనాలు. ఈ రోజు చూడలేక ఎంతమంది మరణమైపోయారు నాయన. నన్ను సజీవ లెక్కలో ఉంచిన వాడా, నన్ను బ్రతికించిన వాడా, నన్ను నీ స్థలమునకు నడిపించిన వాడా నీకు వందనాలు. అడుగుదాం నోరు తెలిసి అడుగుదాం. అయ్యా నా భర్తని మార్చండి అయ్యా. అయ్యా తాగుబోతడిపోయాడయ్యా, అయ్యా వ్యభిచారైపోయాడయ్యా, అయ్యా అవమానపరుస్తున్నాడయ్యా. నీవేంటి నీ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుందా అని నన్ను హేళన చేస్తున్నాడు. అయ్యా నేను నిన్నే అడుగుతున్నాను, నేను ఎవరిని అడగట్లేదయ్యా. నీ పాదాల చెంత ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ పరిశుద్ధమైన ఆలయంలో నేను ఉన్నాను నాయనా. అడుగుదాం మనోరం తెచ్చుడు. ఇదిగో నీ దుఃఖమును వ్యర్థం పోదట, నీ కన్నీరు వ్యర్థం పోదట. నీవేంటిలే అని నువ్వు అనుకోవచ్చు. నీ హాము కర్మము విడిచిపెట్టే సమయం ఇది. నాకేంటిలే, నాకు వెండి బంగారము ధనము ధాన్యము ఇంకా నా ఆస్తులునే అని నువ్వు అనుకోవచ్చు. అవి నీ వెంట రావు. ఎంతో మంది ధనవంతులు, కోట్లాది మందులు కోటీశ్వరులై ఉన్నవారే భూమిలో కలిసిపోయిన వారై ఉన్నారు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధమైన మందిరములో ఇదిగో నేను శుభ్రమాలనుంటాను. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు పాపం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో నువ్వు ఒప్పుకునే సమయం ఇది. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటే అది దేనికి పనికిరాదు. నీ బిడ్డల విషయంలో దగ్గర తీసుకో. ఈ క్షణం నీ బిడ్డలను దగ్గర తీసుకో. తల్లిదండ్రులు ఎవరుంటే బిడ్డల దగ్గరికి వెళ్ళండి, అడగండి, ప్రార్థన చేసుకోండి. అయ్యా నా బిడ్డ పరిస్థితి ఏంటి, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఏంటి నాయన. తల్లిదండ్రులు ఎవరు ఉంటే బిడ్డల దగ్గరికి వెళ్ళండి, తల్లిదండ్రులు ఉంటే ఎవరిని బిడ్డల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ చేతి పట్టుకోండి. ఇప్పుడు పట్టుకోండి, యేసయ్య నా చేసే నేను ఎదుటిగా ఉన్నాడు. ఇదిగో తల్లిదండ్రులు మీ బిడ్డలకి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయండి. అయ్యా నా బిడ్డల పరిస్థితి ఏంటి, అయ్యా నా బిడ్డల పొజిషన్ ఏంటి, జ్ఞాన వివేకములో నింపండి రండి నాయన. నీకు అయ్యా వారికి మారు మనసు దయచేయండి, పశ్చాత్తాప దయచేయండి నాయన. నీ కృపతో నింపండి నాయన. అడగండి. తల్లిదండ్రులు తల్లిదండ్రులు లెగవాలి, కూర్చోటం కాదు. తల్లిదండ్రులు లెగవాలి. తల్లున్నా బిడ్డల దగ్గరికి వెళ్ళండి, పశ్చాత్తాపడండి. బిడ్డల్ని తోడలాడి మాట్లాడినా అవమానపరిచినా వారు నీ రక్త సంబంధం. అందుకనే యాకోబు అంటాడు, అయ్యా ఇదిగో నా బిడ్డలు నా రక్త మాంసములతో పుట్టబడిన వారిని వాళ్ళు ఆశీర్వదిస్తానికి ఎలా ఆశీర్వించబడినా తెలుసా? వారి చేతులు అతని మీద ఉంచాడట. యోసేపు పిల్లలని ఆశీర్వదించబడటానికి చేతులు పట్టుకున్నాడట. నీవు కూడా చేతులు పట్టుకో, నీవు కూడా ఈ సమయంలో చేతులు పట్టుకో. లేకపోతే నీ హృదయపూర్వకాన్ని బిడ్డను తలుసుకో, నీ భర్తని తలుసుకో. నీలో ఉన్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధించబడును గాక. స్తోత్రం. నీ ప్రేమ అవధులు లేని ప్రేమ, నీ ప్రేమ అడ్డంకులు లేని ప్రేమ. నీ ప్రేమతో నన్ను కొన్నావు నాయన, నీ ప్రేమతో నన్ను తాకు నాయన. ఒకసారి అడుగుదామా? ఆకాశం నుండి దిగి వచ్చిన యేసయ్య, పరమ నుండి దిగి వచ్చిన యేసయ్య, అయ్యా నా ఉద్దేశాలు మార్చండి, నా తలంపులు మార్చండి. స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు.
అందరూ అదే విధంగా అదే విధంగా తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకోండి. స్తోత్ర. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు పట్టుకొని కళ్ళు మూసుకోండి. విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో అందరూ స్వరాలెత్తి, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించినే నా చేతులు పట్టుకోండి కూడా యేసయ్యా. తల్లిదండ్రులు కూడా లేచి నిలబడండి. తల్లి కూడా నిలబడండి. నీతిమంతుగా నన్ను అందరు స్వరాలలో నీతిమంతుగా నన్ను మార్చినావు, నీదు ఆత్మను నడిపించినావు. నీతిమంతునిగా నీదు ఆత్మను నడిపించినావు. నీవు చూపిన నీ కృపనే మరువలేను. తల్లిదండ్రులు, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించినే నా విమోచకుడా యేసయ్యా. జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గము నన్ను నడిపినందున జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గమున నన్ను నడిపినందున నీవు చూపిన నీ కృప నీవు చూపిన నీ కృపని మరువలేను.
యేసయ్యా నీ జీవనరాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి అందరు పుట్టుకున్న చేతులు అలాగే పైకెత్తండి. తల్లిదండ్రులు పుట్టుకున్న చేతులు పైకెత్తండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మేము ఒకవేళ మాట చేతనను లేదా దేని చేతనైనా ప్రభు మా బిడ్డలను మేము ఒకవేళ ద్వేషించినేమో అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పరిశుద్ధమైన నీ పరిపూర్ణమైన సంఘములో ఇదిగో అల్లాడించు బలివలే ప్రభు మా చేతులు ఎత్తి నాయన నిన్ను అయా నిష్కలంకమైన బలితో నీకు అర్పిస్తున్నాము నాయన. ఇక నుంచి స్థిరమైన బుద్ధి కలిగి స్థిరమైన ఆలోచనలతో ప్రభువ మా కుటుంబాన్ని నేను నడిపించుకుంటాను నాయన అని తీర్మానం చేసుకోబడిన భయ్ ఇదిగో బిడ్డలు ప్రార్థన చేయండి. అయ్యా నా తల్లిదండ్రులకు నేను లోబడి ఉంటాను, అందుకని యేసేపు ఫలించే కొలంబలాగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి అంటే తండ్రికి లోపడ్డాడు, తల్లికి లోపడ్డాడు. నువ్వు ఫలిస్తావు, ఇక నుంచి నీ కుటుంబంలో నువ్వు ఫలించటం నువ్వు చూస్తావు, నువ్వు ఆశ్రయించబడటం నువ్వు చూస్తావు. ఈరోజు నా యేసయ్య నీకు ఆ మాటలు అందించబడి ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరు తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి సమస్తమును కారణభూతుడా నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో. ఈరోజు జరిగించిన ఆరాధన విషయంలో నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వే మాకు తోడై ఉండమని ప్రతి ఒక్క విషయంలో నువ్వు సహాయం చేసిన విధానముకై నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో వాక్యమైన దేవా నీ బిడ్డలను సంపూర్ణమైన అయా నీ వాక్యముతో నింపండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ పరలోకమైన వర్తమానాన్ని విని అంగీకరించబడేలా కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం, ఎవరి స్థానాలకు వచ్చి కూర్చుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా. స్తోత్ర. ఆ స్టాండ్ ఎందుకు జరిగిందో తెలియదు, నిన్నే ఆన్లైన్లో చూసే కొత్త స్టాండ్ కొందామని. హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు. కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన విషయంలో ఏంటంటే స్వార్థపూర్వకమైన మాటలు వస్తున్నాయి. ఏంటయ్యి? స్వార్థపూర్వకమైన మాటలు. వారే పాస్టర్ గారి కుటుంబమే ఆరాధన చేస్తున్నారు, పాస్టర్ గారే వాక్యం చెప్తున్నాడు, పిల్లలే ఇలా చేస్తున్నారు, బయట వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు ఆరాధన చేసేటప్పుడు అంటున్నారు. అలా కాదు, ఆరాధన చేసేటప్పుడు ఈసారి వారానికి ఒకరికి మైక్ ఇవ్వటం జరుగుతుంది. ఆరాధనలో నాతో పాటు పాడండి. అర్థమవుతుందా?
ఈరోజు ఒక వారం జ్ఞానలక్ష్మి చేస్తే, ఒకరోజు ప్రిన్సీ చేస్తే, ఒకరోజు జ్యోత్స్న చేస్తే, ఒకరోజు బుడ్డమ్మాయి చేస్తే, ఒకరోజు పాస్టర్మ గారు చేస్తే, ఒకరోజు ఇంకా అలాగా ఇవ్వటం జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన విషయంలో ప్రతి ఒక్కరూ ముందలే రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, సమయం అనేది మనకి సంఘం కూడా అభివృద్ధి పరుస్తుంది. 10:30 కంటే నేను ఒక్కడిని వచ్చి పెట్టుకోవటం బాగోదు కదా, మీరు ఉండాలి. హల్లెలూయా. చూడండి, అందుకని రోమాపత్రిక 11:29 మైక్లో చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. ఏలయనగా ఆ. దేవుడు తన కృపావరముల విషయములోను ఏలయనగా దేవుడు తన కృపా వరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. దేని నిమిత్తమయ్యా అంటే పిలుపు దేని నిమిత్తం? పిలుపు నిమిత్తం. పిలుపు అంటే ఏంటి చెప్పరే? పిలుపు అంటే అందరికీ తెలుసు. ఒక మనిషిని పిలవాలంటే మనం పిలవాలి ముందల. అది ఎలాగా చేయబడుతుందయ్యా అంటే, ఇప్పుడు వివాహానికి పిలవకుండా ఎవరైనా వెళ్తారా? ఇందాక సాక్ష్యం చెప్పింది కదా తల్లి, తండ్రి ప్రార్థనని వారికి గుర్తుంటే ఏమంటుంది, నేను పిలవను, వారికి గుర్తుండాలి అంటుంది. కానీ పిలుపు, పిలుపు, పెళ్ళికి పిలిచిన వారు కనపడి అడుగుతారు ఎప్పుడైనా, పెళ్ళి ఇంకా కొన్ని రోజుల్లో ఉందనగా లేదా కొన్ని దినాల్లో ఉందనగా వారు అడుగుతూ ఉంటారు, ఏమని, అయ్యా పెళ్లి పొందిందా అంటే, పెళ్లి కార్డు వచ్చిందా మీకు అని అడుగుతూ ఉంటారు. నా ముఖవంక చూడండి, వాక్యం చదవట్లేదు కదా, వాక్యం చదవనప్పుడే కింద చూడండి, చదివిన తర్వాత నా వైపు చూడండి. అందుకనే రోమాపత్రిక 8:28 మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఆ మాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం జరుగుతున్నాయట? పిలువబడిన వారికి. దేవుని పిలుపు అంటే, ఇప్పుడు నేను దేని మీద పిలుపు వలన వచ్చానో, ఎలాగొచ్చాను? పిలుపు వలన కాదు, సమర్పణ. మీరు అది జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ వేరు, పిలుపు వేరు, దర్శనము వేరు. సమర్పణ అంటే ఎలాగాయా, ఇదిగో ఒక కుమారునో కుమార్తెనో ఈ నీ సేవకు ప్రకటించుకొని నేను నీకు సమర్పించుకుంటాను, అది వేరు. పిలుపు వేరు. పిలుపు దమస్కో మార్గములో సౌలు వెళుతుండగా యేసయ్య సౌలును దర్శించిన తర్వాత పౌలుగా మారాడు. పిలుపు. దమస్కో మార్గములో యేసయ్య దగ్గరికి పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత అప్పుడు అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడంటే, అక్కడ దమస్క మార్గంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, పౌలా నీవెవరివి అనుకుంటున్నప్పుడు, నేను మనుషులను హింసించడానికి నేను వెళుతున్నప్పుడు ఆయన పట్టబడి ఉన్నాడు. అలాగే యేసయ్య సశరీరుడిగా ఉన్నప్పుడు, ఆయన లోకములో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకములో సంచరిస్తున్నప్పుడు, ఆయన అలాగే అక్కడ సుంకపు పన్ను కట్టించుకున్న ఒక మత్తయ్య అనబడే ఒక శిష్యుని చూసాడు. ఆయన అప్పటికి ఏర్పరచుకున్న శిష్యుడిగా అక్కడ ఉండి అది కట్టించుకుంటున్నాడు. యేసయ్య అతను చూచి పిలవగా అతను వచ్చాను. పిలుపు వేరు, దర్శనము వేరు, సమర్పణ వేరు.
దేవుని యొక్క సన్నిధిలో మనం పిలవబడిన వారమై ఉండాలి. ఆదివారం అంటే ఎవరికి పిలుపు? క్రైస్తవ సంఘములో ఉండబడిన వారై, సంఘము దేవుని యొక్క బిడ్డలమనే పిలవబడిన మనము క్రైస్తవత్వములో ఉంటాము కాబట్టి అదొక ఆదివారం అంటే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి అనే ఒక పిలుపు. అది పిలుపు అంటే. అర్థమైందా మీకు? పిలుపు వేరు, సమర్పణ వేరు, దర్శనం వేరు. పిలుపుని ఇంగ్లీష్లో ఏమంటారు? మనకి ఇంగ్లీష్ రాదు కమ్మా, మనం చదువు అంతంత మాత్రమే, నేను చదువుకుంది అందుకనే అంటుంది. ఏమంటున్నాను? పిలుపుని ఏమంటారు? కాలింగ్. కాలింగ్ అంటారట. కాలింగ్ అంటే కాలింగ్ బెల్ అనుకున్నారు గబుక్కున. కాలింగ్ వేరు, పిలుపు వేరు. అలాగ దేవుని సన్నిధిలో పిలుపు వలన పిలిచిన వారికి సమస్తమును జరిగించబడతాయట. సమస్తము మేలే జరుగుతుంది. అందుకని చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చుటకు జరిగించువాడు. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపుంటే, దేవుని యొక్క పిలుపులో మనం పిలువబడితే ఆయన సమస్తమును జరిగించువాడు. ఎలా జరిగిస్తాడు అంటే మేలుకరముగా జరిగిస్తాడు. ఈ వాక్యమును నేను పొద్దున్నే సిద్ధపడలా. నేను అసలు వేరే వాక్యం వేరే వాక్యం చెబుదాము అని నేను సిద్ధపడుతుంటే అంతలోకి 8:30 అయిపోయింది. టైం లేదు. అయ్యా ఏంటి నువ్వెవరో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వాక్యం చూసి చెబుతాను అంటున్నావు. అది కాదు. 8:30కి ఇక అప్పుడు తర్వాత పరిశుద్ధమైన గ్రంథము తీసి చదువుతున్నప్పుడు దేవుడి మాట ఇచ్చాడు. ఏలయనగా చూడండి, రోమాపత్రిక 11:28 ఏలయనగా దేవుని కృపావరముల విషయములలో, పిలుపు విషయములలో అక్కడ రాయబడిన మాట ఏంటి? పశ్చాత్తాప దేవుడు పిలుపు విషయంలో పడ్డాడు. అందుకనే అపోస్తులుగా ఆయన శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ ప్రభువైన యేసయ్య అందుకనే అంటాడు, ఆయన బాప్తిసం పొంది ఆయన ఎక్కడికి వచ్చాడు? ఒడ్డుకు రాగానే అక్కడ పరలోకముల నుండి పరిశుద్ధాత్మ దిగివచ్చి, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతనిని నేను ఏర్పరచుకున్నాను. దేవుడు ఒక పిలుపు, ఒక దర్శనము దాన్ని ఒక అంగీకరించబడి ఉండాలయ్యా అంటే ఆ దర్శనంలో మనం ఉండబడి ఉండాలి. ఆ పిలుపులో మనం ఉండబడి ఉండాలి. అందుకని అన్నట్టు చూడండి ఒక మాట, ఎఫెసీ పత్రిక 1:17 నుండి 19 వరకు. ఎఫెసీ పత్రిక 'ఈ హేతువు చేత 1:17 కలిసి ఉంటుంది బైబిల్లో. అందరూ చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున చూడండి పిలుపు వలన ఏమి మనకు జరుగుతుందయ్యా అంటే మీ మనోనేత్రములు వెలిగించబడతాయి. అందుకనే సౌలు పట్టబడినప్పుడు అతని యొక్క పాపపు పొరలు రాలాయి. అప్పుడు పట్టబడినప్పుడు ఏమి రాలయ్యా అంటే అక్కడ లేఖనంలో రాయబడిన మాట, అపోస్తుల కార్యంలో రాయబడిన మాట ఏంటయ్యా అంటే అతని పాపపు పొరలు రాలే. మీరు దేవుని పిలుపు చేత పట్టబడితే, దేవుని పిలుపు చేత మీరు రాబడితే అప్పుడు ఏం చేయబడితే అంటే మీ మనోనేత్రములు తెరవబడతాయి. చదవండి, మీ మనోనేత్రములు తెరవబడతాయి. వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అంటే దేవుని మీద నమ్మకం ఉంచండి. నిరీక్షణ అంటే నమ్మకం ఉంచండి.
పరిశుద్ధ ఆ ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ దర్శనమును మహిమైశ్వర్యము ఆ, ఎట్టిదో ఆ, ఆయన క్రీస్తునందు వినియోగింపరచిన ఆ, బలాతిశయమును బట్టి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న ఆ, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ఆ, మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మహిమ స్వరూపి అయిన తండ్రి నన్ను తండ్రి తను తెలుసుకొనుటందు ఆ, మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు ఆ, నేను నా- నా ప్రార్థనల నా ప్రార్థనలియందు మిమ్మను గూర్చి మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేని గురించి అయ్యా అంటే దేవుడు పిలుపు, దేవుని యొక్క పిలుపు, దాని గురించి మనం ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో విశ్వాసం యందు నిలకడ కలిగిన వారమై నిరీక్షణ యందు పరిపూర్ణమైన స్వాస్థ్యములో ఆయన మహిమాశ్వర్యమునందు ఆయన మహిమను నింపబడిన వారమై. అందుకనే ఇప్పటికి ఆయన రెండు చేతులు చాపి ఆయన ఇప్పటికి నిన్ను పిలుస్తూ ఉండు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎలాగ వేలాడి ఉన్నాడో అప్పుడు అంటున్న మాట ఏంటయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, ఆ మాట రాయబడిన పరిశుద్ధ గ్రంథములో ఆయన పరిపూర్ణుడై ఉండులాగున, ఆయన పరిశుద్ధుడై ఉండులాగున, అందుకని పిలవగలిగిన వారందరినీ ఇప్పుడు ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు మనము పలుకుతున్నామా? పిలుస్తున్నప్పుడు దేవునికి మనము లోబడుతున్నామా? పిల్లల్ని మనం అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం. పిలుస్తున్నప్పుడు ఒక మాటకి, రెండు మాటలకి, మూడు మాటలకి ఎన్నిసార్లు కేకనేసిన వాళ్ళు పలకరు. దేనికయ్యా అంటే ఫోను లేదా టీవీ లేదంటే ఆటలు. పెద్దవారు కూడా ఇష్టం ఉందనుకోండి ఒక కేక పలుకుతారు, ఇష్టం లేదనుకోండి పిలిచి విసుగు చూడు, తలుపు కొట్టినాది ఏందమ్మాయి అంటే ఏనాపాళ్ళ, ఒకే మాట ఏనాపాళ్ళ. పిలుపులో మనము ఏమి అంగీకరించబడి ఉండాలయ్యా అంటే, అందుకని దమస్కులో పట్టబడినప్పుడు అప్పుడు పౌలు అంటున్న మాట అయ్యా అంటే యేసుని, అయ్యా ఎవరు నువ్వు అన్నప్పుడు నేను ప్రభువును. హల్లెలూయా. పిలుపుకి ఏమయ్యాడయ్యా అంటే లోబడ్డాడు. దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సింహాసనం వదిలి ఆయన దర్శించటానికి వచ్చినప్పుడు, పౌలును దర్శించటానికి వచ్చినప్పుడు ఏమి కలిగి ఉన్నాడయ్యా అంటే తన్ను తానుగా అర్పించుకున్నాడు. ఆ పిలుపుకు లోబడి ఉన్నాడు. అందుకనే అక్కడ ఆయన ఇదిగో అనేకమైన ప్రయాణాల విషయంలో, అనేకమైన ఆయన చేసిన పనుల విషయంలో పౌలుకు తోడై ఉండబడటానికి కారణం ఏందయ్యా అంటే అందెలకు సువార్త అందించబడటానికి పౌలుని ఏర్పరచుకున్నాడు. ఆయన సౌలుని పౌలుగా మార్చాడో ఒక పిలుపు ద్వారా, ఒక దర్శనము ద్వారా అవన్నీ పౌలుకి నేర్పించాడు యేసయ్య. పిలుపుంటే అలాగ చేస్తాడు యేసయ్య. ఇప్పుడు చూడండి, కొంతమంది సేవకులు వస్తున్నారు. సేవకులు వచ్చామంటారంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, దేవుడు నన్ను సమర్పించుకున్నాడండి అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు, కలుబుని మాటలు చెప్తూ ఉంటారు. పాస్టర్లే, సొంత నాతో పాటు సేవ చేస్తున్న పాస్టర్లే. సంఘానికి ఒక పేరు, పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి దానికి ఒక పేరు, పక్కన మళ్ళీ ఇంకో యొక్క దొర వస్తున్నాడంటే మరి ఓరే బోర్డు. ఇదేంటి, ఎంతమంది వస్తే అంతమందికి బోర్డులు మార్చేస్తా అలాగా. మళ్ళీ అదేమంటే మేము ఈ లోకంలో నువ్వు ధనము పేక్షము కలిగిన వాడివై నువ్వు సంపాదించుకోవచ్చు. ఆ ధనము నీ వెంట రాదు, ఘనత నీ ఎంత రాదు. ఈ లోకంలో నువ్వు ఘనత పొందాలని, నీ పేరు ప్రఖ్యాతులు పొందాలని ఏవేవో చేస్తావేమో. ఇప్పుడు చూడండి, ఒక ఫోటో తీస్తున్నారు, ఒక ఫోటో తీసేదో లేకపోతే పేదవాడికి అన్నం పెడుతున్నారు, ఏదైనా చేస్తున్నారు.
చేస్తూ ఆ ఫోటోని వాట్సాప్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, యూట్యూబ్లో పెడతా, ఎన్నిట్లో చేసిన మేలుని చేసి చెప్పమన్నాడు. ఘనత కోసం. ఇదిగో కరోనా టైంలో చూడండి ఎంతమంది సహాయం చేశారు. చేయవద్దన్నట్ల మంచిదే సహాయం చేస్తే దాన్ని తీసి ఫోటోలు తీసుకొని నువ్వు ఎక్కడికో పంపించి ఆ సహాయం అర్థమేంగా నువ్వు పంపిస్తుంది. నీ 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 డబ్బు ఏమి ఇవ్వట్లేదుగా. అలా ఇచ్చిన వారు ఉన్నారు. ఇచ్చిన వారు ఉండి అయ్యా ఇచ్చాం, మేము దేవునికి ఇచ్చాం, మా పేరు చెప్పొద్దండి అనేవారు లేరా? 10 మందికి దుప్పట్లు ఇస్తే ఇక చూడండి మనం ఆపలేం. ఈ మూలన మొదలుపెట్టిద్ది ఆ చివరిదాకా, ఊరి చివరిదాకా ఏమంటుందేమో, నేను 10 మందికి దుప్పట్లు పంచి నువ్వేమిచ్చా చెప్పుకోవటం గంత. మేలు చేయుట వలన ఏముంది? మేలు చేయటం మనతే మంచిదే, అది చెప్పుకోవాలనటం వల్ల ఘనత కలగదు నీకు. ఇప్పుడు ప్రతిదీ ఎలాగున్నారయ్యా అంటే మనుషులు ఉన్న స్థితిలో మర్చిపోతున్నారు, ఉన్న స్థితి మర్చిపోతున్నారు. ఏంటి మనమేంటి, మన బ్రతికేంటి అని ఆలోచన లేదు. వీడు సంపాదించేదేమో 20,000, ఈయన సంపాదించేది 20,000, వాడే ఫోన్ ఎంత అయ్యా అంటే ₹1,00,000. దేనికని? ఉద్యోగం చేస్తలా నేను, నాకు ఉండొద్దు, తలకు మించిన భారం కదా, మరి నెల కట్టాలిగా, కట్టపోతే ఆ ఊడుకోడు. ఒకసారి నా పరిస్థితి అయిపోయింది, కట్టకపోతే వాళ్ళు వస్తే నా కుటుంబమే నన్ను ఆదుకుంది. తలకు మించిన భారం పెట్టుకోవద్దు దయచేసి. మీ అందరికి 2 చేతులు ఇచ్చి జోడించి చెప్తున్నా. హల్లెలూయా. మన సీఎంకి జగన్కి ఫోన్ లేదంట. ఆయన కోటీశ్వరుడు. మన 5,000 కోట్ల మందిని 5 కోట్ల మందిని పరిపాలిస్తున్న నాయకుడికి మన చెబుతున్నాడు. ఆయన లైవ్లో చెబుతున్నాడు జగన్ గారు, సీఎం చేసిన ఆయన. నాకు ఫోన్ లేదండి, నాకు ఫోన్ లేదు. మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలండి ఎలాగంటే, నా పక్కన నేను వెళ్ళేటప్పుడు చూస్తారుగా, ఎవరో ఒకరు ఉంటారుగా, వారికి ఫోన్ చేస్తారు. సీఎం కంటే నువ్వు గంతడువా? సీఎం కంటే నువ్వు గండ్రాలువా? అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీకు 2 ఫోన్లు ఉన్నాయి. అయ్యా నాకు 2 ఫోన్లు ఉన్నాయి, కానీ ఒక ఫోన్ ఏమో లైవ్కి వాడతాను, చర్చిలో వాడే ఫోన్ అయ్యేది. అయ్యా ఇది చర్చిలోకి వాడే ఫోన్, ఇదిగో నా ఫోన్, ఇదిగో 2017లో కొన్నా ఈ ఫోన్, ఇప్పటికీ వాడుకుంటున్నా. హల్లెలూయా. మనిషికి అధిగమించిన బరువులు అయిపోతున్నాయి, మనిషికి అధిగమించిన భారాలు అయిపోతున్నాయి. దేనివల్ల అంటే నాకేంటి అనే గర్వం అని అహం ఉంటుంది చూడండి. ఆ గర్వమును అహమును వదిలిపెట్టుకోవాలి. ఆ స్వభావముతో మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుడు గర్వముగా ఎక్కడ ఎవరికి బోధించలేదు, ఆయన సాత్వికముతోనూ దేనముతోనే బోధించాడు. అప్పుడప్పుడు అంటారు, పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, మీరు పాటిస్తున్నారా అంటే, ఆచరించిస్తేనేగా చెప్పేది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి, అక్కడ 19వ వచనం ఆఖరిలో అంటున్నాడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూపి అయిన తండ్రి తన్ను పిలుచుకున్న ఎందుకు మీకు జ్ఞాపకము చేసుకోండి. అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి అన్నమాట, మరియు మీ మనోనేత్రములు అక్కడ వెలిగింపబడి కాదు, నేను చదివాను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని మహిమ స్వరూపి అయిన తండ్రి నన్ను పిలుచుకుని ఎందున మీకు పంతొమ్మిదవ వచనం చివరిలో ఉంటుంది బైబిల్లో. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల. చూడండి, జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది. అది ఎవరికయ్యా అంటే ఆ జ్ఞానము మనకిస్తాడు. జ్ఞానం వివేకములు ఇచ్చేవాడు ఆయనే. నువ్వు అది ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా జ్ఞానాన్ని దయచేయండి అని ప్రార్థన చేయాలి. అంతేగాని అయ్యా నా నాలుకని సలింపు చేయి, నా నాలుకని ముట్టు, ఇది కాదు. జ్ఞానమును ఇచ్చేవాడు ఆయన, జ్ఞానమును అనుగ్రహించేవాడు ఆయన.
కొంతమంది చేస్తారయ్యా, నా వాక్కు బాగుండాలయ్యా, వాక్కు ఇదిగో జాన్విస్లు అనే పాట అబ్రహాం అన్నయ్య పాడతాడు పాట, అట్లా దయచేయండి అయ్యా. అది కాదు, నీకు ఏది ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు. సంఘములో ఉంచబడిన మనము ఆయన పిలుపుకై ఎదురు చూసిన వారమై, తెలుసుకోబడిన వారమై, దేవుని ఎదుట ఆయన ప్రత్యక్షములో ఆ పిలుపు కొరకు ఎదురు చూసిన వారు అనేక మంది ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథములో. మోషేని యేసయ్య పిలవలేదా? ఆయన పిలుపు ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. దానియేలు దేవుని సింహము గుహలో ఉండి దేవుని పిలిపినలేదా? ఎంతోమంది ఉన్నారు. దేవుని పిలుపు మనకు ఎదురు చూస్తూ ఉంటుండండి. దేవుని యొక్క పిలుపులో మనం కనిపెట్టేవారమై ఉండాలి. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, పిలుపు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేని యొద్దకు పరిగెత్తుతున్నాడంట? క్రీస్తు యందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను. హల్లెలూయా. ఎవరి దగ్గరికి అయ్యా అంటే మన పరుగు దేవుని యొద్దకే. హల్లెలూయా. నీ ఉద్యోగం అది వేరే, ఆ పిలుపు వేరే. నీ వ్యాపారం అది వేరే, కుటుంబ పోషణ అది వేరే, దేవుని పిలుపు వేరు. దేవుని యొక్క నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు కష్టపడితేనే జీతం వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? కష్టపడితేనే జీతం. కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనకు ఎలాగ ఏదో ఒకటి చేయాలి, కష్టపడాలి, లేదంటే ఉద్యోగం చేయాలి, లేదంటే వ్యాపారం చేయాలి, లేకపోతే. అందుకనే ఒక మాట రాశారు, ఏమని? కూటి కోసం కోటి విద్యలు. వాటిల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు తెలుసుకో, అంతేగాని ఏది పడితే అది చేయొద్దు. కూటు కోసం కోటి విద్యలని ఆ జానని పొట్ట కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు. దేవుని యొక్క ఇచ్చే బహుమతిని మనము కోల్పోతున్నాం. మన పరుగు శాశ్వతంగా చేసుకోవాల్సింది, మన పరుగు కడముట్టించుకునేది ఎక్కడికి పోయా అంటే దేవుని దగ్గరికి వస్తేనే నీకు బహుమానము. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తేనే నీకు బహుమానము. ఇంకెక్కడికి వెళ్ళినా నీకు బహుమానం దొరుకుద్దా? దొరుకుద్ది. ఎప్పుడు పెళ్ళికి పిలుస్తారు చూడండి, పెళ్ళికి పిలిచినప్పుడు వాళ్ళు ఏంటి, ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ ఉన్నంతసేపు వాళ్ళు గుర్తిస్తారు. ఆ గిఫ్ట్ ఎవరికన్నా ఇచ్చేసామనుకోండి, తర్వాత వాళ్ళు గుర్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు, చచ్చిపోయినప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏది తేకూడదంటారు. వాళ్ళు ఇస్తే గిఫ్ట్ తీసుకొని వస్తారు. మరి అదేంటి, మరి ఏది తేకూడదన్నప్పుడు నీ గిఫ్ట్ ఎట్ట తెస్తున్నా? అదేం పిలుపు మరి? నేను మొన్న ఒక ఆయన ఇలాగే పెయింట్ పని చేస్తాడు. ఇక్కడే మన గోలుడు అంకులో కొండయ్య అని పెయింట్ పని చేస్తాడు అనుడు. అలాగే పని చేస్తున్నారంట. ఆమె చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా 2 గోతాలు చేసిందంట. 2 గోతాలు 3 గోతాలు. ఏది? కొత్త సామాను, స్టీల్ సామాను. ఇక్కడంటే పని వాళ్ళందరూ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చిందంట. మేస్త్రి కదా, ఆ కుర్రోళ్ళు కూడా అన్నారంట, మేస్త్రి గారికి ఇవ్వండి, మేస్త్రి గారికి కదా పని ఒప్పుకుంది, మేస్త్రి గారికి ఇవ్వండి అని చెప్తే ఆ మేస్త్రి గారికి సరేలే అని చెప్పి బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడంట. వీళ్ళు పనికి వెళ్ళిపోయారు. పనికి వెళ్ళిపోతే మేస్త్రి గారు అంటారంట, రే పనికి తీసుకెళ్ళాను నేను కాబట్టి నాకు ఇచ్చింది మీకేం ఊరికి లేవు, వెళ్ళిపోండి అన్నాడంట. ఓరకనిచ్చినా చెయ్యి రాదు, మన వాళ్ళకే వస్తుందా? వచ్చిద్దా? కొంతమంది కదా ఒక పిలుపు ఇచ్చినా ఈ బుద్ధి కాదు, ఇంకా రెండోసారి ఏమిస్తాం? రెండోసారి ఇస్తామా? కొంతమంది చెయ్యి దొలపమంటే ఏ దులుపు అమ్మా? 10 రూపాయలు చూసింది ఆమె దగ్గర. ఇక చూడు ఆ కన్ను చూడు, అమ్మా 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు. కొంతమందికి డబ్బు చూస్తే చాలు, ఇచ్చింది ఆకే కదే గొడవ.
దాచిపెట్టిందిలే అనుకుంటే దాచిపెట్టుకుందా నా డబ్బులు నాకు ఎత్తావా లేదా, ఇక చూడు కింద పడి డొల్లు ఆడుతుందంట, ఏడుతుందంట. ఏమ్మా ఏందమ్మా ఎందుకు ఎడుతున్నావంటే నా డబ్బులు దాచుకోమని ఇచ్చాను, నీటిలో నా డబ్బులు అని ఏడుతుందంట ఆమె. ఎవరు రోడ్డు మీద పడి. ఏం కాదులేండి, మీరే గబుక్కుని మన్నంటే మళ్ళీ నన్ను తిట్టుద్ది. తల్లి నేనుగా తల్లి నీకు 2 చేతులు వేసి దండం పెడతా, వేరే జరిగిన సంగతి చెబుతున్నా. హల్లెలూయా. ఏది మన దేనికి ఏ బహుమానం కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మన ప్రయాస? పిలుపు కలిగిన వారమై ఉండాలి. గురి ఎద్దకు పరిగెత్తితే దేవుణ్ణి నమ్ముకుంటే గుర్తుపెట్టుకోండి, ఉంటే చల్లగానైనండు లేకపోతే వెచ్చగానైనండు, నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చేమిలే ఏముందిలే అని నువ్వు అనుకోకూడదు. పొరపాటు అది. జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే దేవునిలోనే ఉండాలి, అంతేగాని కాసేపు లోక సంబంధమైన మాటలు, కాసేపు ఆత్మీయమైన మాటలు కాదు. ఒకటే ట్రూత్, యథార్థత. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది చూడండి, అవునన్న మాటకి అన్ని మాటలు చెబుతారు, ఆ మాట ఈ మాట ఏ మాట పావు గంట చెబుతారు. ఆ మాట పావు గంట చెబుతారు. అవసరమా? అవునంటే అవును, కాదంటే కాదు. నీ దగ్గర ఉంది, ఇయ్యాలనుకుంటే ఇయ్యి, లేకపోతే లేదు. అంతేగాని కొంతమంది చూడండి, రేపురా, ఎల్లుండ్రా, యువతాలు ఎల్లుండ్రా, అవతాలు ఎల్లుండ్రా, ఒక నెల రోజులు ఆగిరా, ఉంటే ఇయ్యి లేకపోతే లేదు. ఎస్ ఆర్ నో, అప్పుడే తేలిపోద్ది కదా. హల్లెలూయా. మనము యెహోవా యందు పిలుపు కలిగిన వారమై మనం ఉండాలి. అందుకని ఇంకో మాట చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఏ సంబంధమట? పరలోక సంబంధమైన. చూడండి, మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు చూడండి, ఈ పిలుపు చూడండి. ఈ పిలుపు ఏ పిలుపట? చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులు అయిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. ఎవరి మీద అంటే మనం లక్ష్యం ఉంచేది, ఎవరయ్య మీద అంటే మనము ఆలోచించేది దేవుని వల్లనే. హల్లెలూయా. ఇక్కడ అందుకనే అంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు కలిగి ఉంది. అదే ఏందయ్యా అంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం. అదే పిలుపు. అదే ఆ యొక్క పిలుపులో కొనసాగించబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు. అందుకని మోషేకు ఒక బిరుదు ఇవ్వబడింది చూడండి, దేవుని ఇంతంతటిలో మోషే నమ్మకస్తుడట. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటున్నారా? ఈరోజు అందుకని బిడ్డల్ని దగ్గర తీపించుకొని ప్రార్థన చేపించింది ఎందుకయ్యా అంటే నీవు నమ్మకముగా ఉండాలి ఇక నుంచి. హల్లెలూయా. నీవు ఎవరివయ్యా అంటే అందుకని ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులై ఉన్నారు మీరందరూ. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ సహోదరులందరూ మీ అందరూ మనము ఒకరినొకరు అపోస్తులుగాను ప్రధాన యాజకుడైన యేసు మీద మనము లక్ష్యం ఉంచాలి. మన గురి గమ్యం ఏదై ఉండాలి అంటే యేసై ఉండాలి. హల్లెలూయా. మన పిలుపు ఏదయ్యా అంటే యేసై ఉండాలి. మన గురి గమ్యం ఎవరయ్యా అంటే యేసయ్యే, ఇంకెవరు కాదు. అందుకని త్వరగా చూడండి, ఇంకో మాట చదండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. కావున
ప్రజల పాపములకు ఆ, పరిహారము కలుగజేయుటకై ప్రజల పాపమునకు పరిహారము చేయుటకై ఆ, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడైన నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యాడంటే యేసయ్య మనకి సహోదరుడయ్యాడు. హల్లెలూయా. ఆయన మనకు ఏమై ఉన్నాడు అంటే అన్నయ్య అయి ఉన్నాడు. సహోదరయ్య అంటే ఏమంటారు? బెదర్స్, అన్నదమ్ములనే కదా అనేది. ఇంకేమన్నా అంటారా? అప్పుడప్పుడు నేను కూడా అంటారే, మీ ఇద్దరు అన్నదమ్ములే ఏంట్రా అలా కొట్టుకుంటారు, లేదంటే అన్నదమ్ములే ఏంట్రా అలా సరదాగా సరసాలాడుకుంటారు అంటాను. దేవుడు మనకేమై ఉన్నాడు? సహోదరుడై ఉన్నాడు. మన సహోదరుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిలుపును ఎరిగిన వారమై ఉండాలి. చూడండి, పెళ్ళికి పిలవపోయినా వెళ్ళటం మంచిదే, తప్పేం కాదు. వెళ్ళరాటం మంచిదే. ఎందుకంటే భోజనాలు పెట్టేటప్పుడు ఆహ్వానం అందరికి అందిద్ది, కొంతమందికి అందదు. అందకపోయిన వలన ఆడు నన్ను పిలవలేదని నువ్వు వెళ్ళకపోవటం అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అతను చెప్పాడు, వేల మందిలో నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. అవునా కాదా? అలాగ వెళ్ళకుండా ఉండేవారు అనేక మంది. అది వేరే విషయం. వెళ్ళి తినాలనుకున్నప్పుడు తినేసి వచ్చేయటమే. హల్లెలూయా, హల్లెలూయా. తప్పేం లేదు. అందుకనే కదా కూటి కోసం కోటి విద్యలు. ఒక్కొక్కరు ఒక విధమైన ఆలోచనలతో ఒక్కొక్క విధములో ఉంటారు. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఇందాక పిల్లలు చేయి అందరూ మీరు గట్టిగా పట్టుకున్నారా, లూజుకు పట్టుకున్నారా? మనము చేపట్టింది ఎలాగ పట్టుకోవాలి? దేవుణ్ణి నమ్ముకుంటే మనము హృదయంలో ఆయన స్థానం ఇచ్చేయాలి, అంతే. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా చూడండి, అక్కడ ఎక్కడ అంటే 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము 14వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. చూడండి, తన తోడుగా అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదునని అని చెప్పాను. హల్లెలూయా. ఆయన ప్రమాణం చేశాడు. మన కుటుంబాలలో ఒక బిడ్డ లేకపోయినా నువ్వు బాధపడద్దు. నీకు సంతానం ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు, అది వేరే విషయం. నిన్ను విస్తరింప చేయాలంటే, సంఘాన్ని విస్తరింప చేయాలంటే ఆత్మలను నడిపించేవాడు ఎవరో? ఆయన. అందుకనే సంఘం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఆత్మలు, నూతనమైన ఆత్మలు దేవునిలో చేరపెట్టాలి. దేవుని యొక్క పిలుపులో మీరు పాలిభాగస్తులై ఉండాలి అంటే దేవుని యొక్క దర్శనంలో. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, 7వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎక్కడి నుంచో పాస్టర్లు వచ్చి ఇదిగో దేవుడి పిలుపు అంటే మీరు నమ్మకండి. నువ్వు మొట్టమొదటి పుట్టి పెరిగిన సంఘాన్ని నువ్వు వదిలిపెట్టుకోకూడదు. ఎవరో ఏదో చెప్పారని నీ పిలుపు దర్శనాన్ని నీ వదిలిపెడితే ఎలాగా? అది వేరు. నువ్వు దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఫంక్షన్లో సంఘం తరపున ఏదైనా చేస్తున్నావంటే ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళే చేస్తారులా. చేసే వాళ్ళకే చేస్తే మరి ఇసుకొస్తుంది కదా.
ఎవరిది? సంఘం తరపున చేస్తున్నామంటే అందరు రావాలి. యోధాగుర్తములో పుట్టింది ఎవరో? యేసయ్య పుట్టాడు. ఆ యొక్క యోధాగుర్తములు అనగా ఆ వంశావళి ఆ యొక్క వర్ధిల్లబడటానికి కారకం ఎవరయ్యా అంటే ఆయన యోధాగోత్రపు సింహమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చెప్పబోలండి, ఇంక అంతే సమయం లేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే పిలుపు కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క పిలుపు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఆ పిలుపులో దేవుని యొక్క స్వరమును మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని దేవుడు దర్శించిన సమయాల్లో అప్పుడు అంటుంది, అయ్యా నాకు బాగాలేదు. అమ్మా నీకేమైంది? అయ్యా నాకు జ్వరం వచ్చింది. దేవుడు నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటున్నా. ఒకరోజు ఆయన వెలుగు నా మీద ప్రకాశించింది. ఏదో కుటుంబ విషయంలోనే బాధ చేసుకుంటున్నాను, ఇక్కడ అంగలారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నా, కుటుంబంలో బాధ వచ్చింది. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం? కుటుంబంలో భార్య తప్పు చేసినా, బిడ్డలు తప్పు చేసినా మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికైనా చెప్పుకుంటే హేళన అయిపోతామని దేవుని దగ్గర కూర్చొని నేర్చున్నప్పుడు ఆయన ఒకతో మాట్లాడాడు. ఇదిగో నువ్వేది కోల్పోవు, నీకు మరలా నేను అది నీకు తిరిగిస్తాను. హల్లెలూయా. పిలుపులో మనము పొందుకోబడాలి. దేవుని నువ్వు ఎవరికొద్దు చెప్పొద్దు. నీ బాధ, నీకు వేదన ఏదైనా వచ్చినా దేవునితో చెప్పుకో. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని పిలుపు. అందుకని అంటున్నాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులైన సహోదరులం మనం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన పరిశుద్ధమైన పిలుపులో సహవాసం కలిగిన వారం మనం. హల్లెలూయా. అంటే ఎవరమయ్యా అంటే మనము ప్రత్యేకింపబడిన వారము. దేవుని ఎదుట మనము ఉండబడిన వారమై ఉండాలి. ఆ పిలుపును కనిపెట్టుకొని ఉండాలి. పౌలుకి ఎన్నో హింసలు పడ్డాయి. పౌలు అంతకు ముందల వేరే వాడిని హింసిస్తే పౌలుని అలాగే హింసించారు. క్రైస్తవంలోకి వస్తే మీరు అనుకోవచ్చు కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అనుకోవద్దు, ఎక్కువ అవుతాయి. ఆ ఎక్కువైన తర్వాత నమ్మిక ఉంచితే దేవుని వల్ల దేవుని నమ్ముకున్నాడు రా, కష్టాలు వస్తున్నా, ఇబ్బంది వస్తున్నా, దేవునిలో ఉన్నాడు అనుకుంటేనే యేసయ్య నీకు మేలు చేస్తాడు. అంతేగాని మీరు ఎలా పడితే అలా ప్రకటించొద్దు. అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, బాధ పోద్ది, దాన్ని బట్టి నీవు నీ బాధను బట్టి అప్పుడు దేవుని నమ్మకం చెప్పండి. అంతేగాని దేవునిలోకి వస్తే, అందుకనే అనేకమైన సువార్తలు ప్రకటించబడుతున్నప్పుడు గొడవలు అవటానికి కారణమయ్యేది ఇది. హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు మీ వెనుకల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేస్తున్నాం. ఒక పిలుపు కలిగిన వారమే. అనేక మంది పరిశుద్ధులు దేవుని యొక్క పిలుపును విన్నారు. అలాగే మార్గ మధ్యములో ఒక నపుంసకుడు వెళుతుండగా పిలుపును పంపించి దేవుని యొక్క సువార్తను అందించాడు. సమయం లేదు కాబట్టి నేను వాక్యాన్ని కుదించాను. నువ్వు అడుగు, అయ్యా నా పట్ల నీ దర్శనం ఏంటయ్యా? అయ్యా నా పిలిపేంటి నాయన? అయ్యా ఇన్ని సంవత్సరాలైనా నేను నిన్ను దర్శించలేకపోయాను. నువ్వు నన్ను ఒక్కసారి దర్శించండి అయ్యా. నా హృదయాన్ని నీకు అప్పచెపుతున్నాను నాయన. నన్ను దర్శించువాడు నీవే, నీకు వందనాలు నాయన. నన్ను విమోచించువాడా, నీకు వందనాలని. ఇశ్రాయేలు సింహము గర్జించువలే ఆయన స్వరమును విన్నారట. ఆకాశము తెరబడినప్పుడు వారు గడగడ వణికిపోయారు. దేనికంటే దేవుని యొక్క స్వరమును వారు వినినప్పుడు వారు అక్కడ నిలిచడానికి కూడా మేమని బారిపోయారు. మీరు అనుకో, యేసయ్యా నీ సన్నిధిలో నేనున్నాను, నీవే నాకు శరణు తెచ్చి ఉన్నాను,
నా కేడమును నీవే, నా డాలువు నీవే, నా అండవు కోటవు నీవే, నా ఆశ్రయదుర్గమా నీవే, నా బలహీనతను ఎరిగిన వాడవు నీవే, నన్ను చూచుచున్న దేవుడవు నీవే. నాలో దురాత్మ శక్తులను బలహీనపరచండి నాయన. నాలో పట్టి పీడిస్తున్న నాయన ఆ సాతాను శక్తులను దూరపరచండి నాయన. పీడింపబడిన వారు అడగండి, పిలుపు కోసం అడగండి, పిలుపు కోసం అడగండి. మన పిలుపు కలిగిన వారమై, దేవునిలో ఉంచబడిన వారమై నేడు నిరంతరం మారనే మారదు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. యేసయ్యాని ప్రత్యక్షతలో మయలు పడనే శాశ్వత కృప నాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో మయలు పడనే శాశ్వత కృప నాకై. విడువవే నా అందరు స్వరాలు ఎత్తాలి. విజయ పదమున నడిపించెనే కృప, విడువదే నన్ను ఎల్లప్పుడూ కృప. విజయ పదములు నడిపించెనే కృప, మహిమరించెనే నిన్ను స్తుతించినప్పుడు. నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, 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 దేవుడవు. నీవు నా పక్షమై ఇలా చేన్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, దేవుడవు, దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్మకమైన దేవుడు. పిలుపు కోసం నువ్వు కనిపెడుతున్నావా? అడుగు, అయ్యా నీ పిలుపు కోసం, నీ స్వరము కోసం నేను ఎదురు చూస్తున్నాను నాయన. ఈ లోకంలో ప్రేమను పంచిన వాడివి నీవే, నా కొరకు ప్రాణం అర్పించిన వాడివి నీవే. నీ పిలుపులో నేనున్నాను, నీ బహుమానమని నేను పొందుకోవాలి. అందుకనే అంటాడు, జీవ జలబల ఓట యొద్ద నాటబడిన వారు పచ్చని పచ్చని చెట్టు వలె ఉంటారట. దేవుని యొక్క వాక్యములో నువ్వు ఉండబడిన వాడివై, దేవుని యొక్క మాటలో నువ్వు నిలకడగా నిలబడిన వాడివై, దేవుని యొక్క పిలుపులో నువ్వు ఉండబడిన వాడివై. ప్రార్థన చేసుకో.
మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. జీవంగల దేవ జీవాధిపతి కన్న తండ్రి నీకే వందనాలయ్యా. అయ్యా మే నెల ఆఖరు ఆదివారంలో మమ్మల్ని నాయన నీ మందిరావరణంలో చేర్చినందుకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడా, నీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు మీరు తీర్చండి ఆయన. వారి ఆలోచన తలంపుల్లో మీరుండి ప్రభా. నమ్మి నాయన నీ సన్నిధిలో మోకరించి అడుగుతుండగా వారికి కావాల్సిన మీరు అనుగ్రహించండి. స్తోత్రాలు ప్రభా. అయా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచండి అయ్యా. నువ్వు చేసిన గొప్ప వేడికి నీకేమి ఇచ్చి మా రుణాన్ని తీర్చలేమయ్యా. నిన్ను స్తుతించి నిన్ను మహింపరచలేని ప్రభా. స్తోత్రం తండ్రి. ఆ రీతిగానే అయ్యా బిడ్డలు నాయన జ్వరాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు నాయన. స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నావు. బిడ్డలకు నాయన ఎలాంటి హాని అపాయం లేకుండా చేయండి అయా. పరీక్షలు రాయిచున్నారయ్యా. వారికి జ్ఞానము జ్ఞాపశక్తి దయచేసి నీ కృపలో పెట్టి ఎత్తి పట్టుకోండి ప్రభా. రక్తం లేక ప్రభా ఉన్న బిడ్డలకు నాయన నీ జీవజలపు ఓటు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. బిడ్డలు సాక్ష్యం చెప్పినట్లుగా సహాయం దయచే. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచే నాయన. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ప్రభా. నీకే వందనాలు. నూతన గృహాలు కట్టుకోవటాన్ని నీ కృప చూపించండి ప్రభా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మదేవ అయా నన్ను నాయన కాచి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చలేనయ్యా. నిన్ను స్తుతించడమే నా ధన్యత, నీలో జీవించడమే నీ కృపయా. స్తోత్రాలు ప్రభా. ఎంతమందిలో బిడ్డలు నాయన హాస్పిటల్లో అల్లాడిపోచున్నారయ్యా. సహాయం దయచేయండి, మాట్లాడండి ప్రభా. సేవ చేసే నీ బిడ్డలకు నాయన మీ కృప అనుగ్రహించి అయా. ఆ రీతిగానే ప్రభా మా దేశ నాయకుల మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని పరిపాలించడానికి మాకు ఇస్తావో ప్రభా. మా కార్యం దయచేయండి ప్రభా. క్రిస్టియన్ అనే వాళ్ళ మీద నా ప్రభా ఏ ఆయుధం వర్ధిల్లకుండా సహాయం దయచేసి ప్రభా. న్యాయంగా నాయన పేదలను ఆదరించే బిడ్డలు మాకు దయచేసి. స్తోత్రాలు 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 ప్రభా. అనాథులుగా విడిచిపెట్టినట్టున్నావు ప్రభా. ఆస్తికర్తలుగా చేస్తున్నావు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని ఎంతమందిలో తాగి ఎన్నో విధాలుగా ఉంటున్న వారి హృదయాలు మార్చిన ఆయన. వారి తలంపులు మార్చండి. మీ కృపలో బిడ్డలను ఎత్తి పట్టుకోండి ప్రభా. స్తోత్రం నాయన. ఆ బలహీన సమయంలో బలపరిచే దేవుడు మీరు నా పట్ల ఎన్నో మేలు చేశారు. మీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి ప్రభా. సహాయం దయచేయండి. ఏబుని ముట్టండి, తాకండి, దర్శించిన ఆయన. నీ కృప లేకుండా మేమేం చేయలేము తండ్రి. సహాయం దయచేయమని సాక్ష్యాలు చెప్పిన బిడ్డలకు నాయన ఇంకా నాయన వాళ్ళ పట్ల మేలు చేసి వారి కుటుంబాలను నాయన ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకం మంది నెరవేరినట్టు భూమి మీద నెరవేరును కాక. అనుదిన ఆహారం మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన మరి మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకుని సదాకాలము నా యేసే మీకు తోడయుండి మీ పిలుపులో దేశ ఎదుగునుగాక, మీకు ఆయన దర్శించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు.